డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. జెన్సోల్ స్కామ్ దీని ద్వారా చాలా మంది కూడా మోసపోయారు. సో ఇందులో భాగంగా అసలు ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రిస్క్ లేకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, జెన్సోల్ స్కామ్. సో ఇప్పుడు ఇది దానివల్ల చాలా మంది మోసపోయారు. ఈవెన్ ద ఎంప్లాయీస్ అందరూ రోడ్డున పడ్డారు. సో ఇటువంటి స్కామ్స్ నుంచి ఎలా జాగ్రత్త పడాలి, అసలు ఎలా గుర్తించాలి? సో జెన్సోల్ స్కామ్ ఏదైతే ఒక 1.5 month బ్యాక్ వచ్చిందో, జనరల్గా ఏంటంటే చాలా మంది మోసపోయారు. ట్రూ. సో దీనికి మెనీ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇట్లాంటి స్టాక్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఏవి బయటకు తెలియకుండా. పెన్నీ స్టాక్స్ అయి ఉండొచ్చు, ఈవెన్ కొన్ని స్మాల్ క్యాప్, కొన్ని ఏమంటారు మైక్రో క్యాప్స్లో చాలా ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక రకమైన ప్యాటర్న్ ఉంటుంది. అంటే జనరల్గా ఇన్వెస్టర్స్ అనేవి కొద్దిమంది జాగ్రత్తలు ఏవి తీసుకొని ఇట్లాంటి నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే అది స్కామ్ అని మీకు అర్థం కాదు, బట్ మీకు అర్థం అంటే దూరం నుంచి చూస్తే మాత్రం ఎస్, అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉంటాం. మంచి దుష్టుల నుంచి మనం దూరంగా ఉండాలి అంటాం కదా. సో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ని పట్టుకొని ఆ స్టాక్స్కి టచ్ చేయకుండా ఉంటే మనకు మంచిది. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ థింగ్, టాక్ బిగ్. అంటే ఎక్కువ మాట్లాడతారు, అంటే అండ్ ఓవర్ ప్రామిస్ చేస్తాయి. మేము 3,000 కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది, మేము ఈ ఇయర్ 50% గ్రో అవుతాం, 60% గ్రో అవుతాం అని అంటుంటారు. బట్ అక్కడ నంబర్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. అది వన్ ఆఫ్ ద కామన్ థింగ్. అంటే ప్రామిస్ పెద్దగా మాట్లాడడము, బట్ అనుకున్నట్టు అక్కడ ప్రామిస్ నంబర్స్ ఉండవు. మీరు బ్యాలెన్స్ షీట్ చూస్తే క్వార్టర్లీ అది ఎప్పుడు రేపు అవుతుంది అంటారు, కానీ ఆ రేపు ఎప్పుడు రాదు. సో ఎక్కువగా మాట్లాడే కంపెనీస్తో, ఎక్కువగా మాట్లాడే ఇట్లా పిఆర్ వాడే కంపెనీస్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్తే జెన్సోల్ వాళ్ళు ఫుల్ వాళ్ళ బ్లూ స్మార్ట్ క్యాబ్స్ అని, సోలార్ లో ఉన్నామని, ఈ ఛార్జింగ్ స్టేషన్, అంటే ఓవర్ ప్రామిస్. అంటే వాళ్ళ షేర్ ప్రైస్ ని బూస్ట్ చేయడానికి పిఆర్ చాలా వాడారు. సో టూ మచ్ పిఆర్, ఓవర్ ప్రామిస్ ఈజ్ వన్, అంటే క్లియర్ ఇండికేషన్ ఏదో తేడా ఉంది అనేది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే పిఆర్ యూజువల్లీ ఫ్రీ రాదు, కంపల్సరీ డబ్బులు తీసుకొని ఎవరో ఒకరు ఫండ్ చేస్తేనే వస్తుంది. సో పిఆర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్, కాన్స్టెంట్ గా అవసరం ఉన్నా లేకున్నా మీడియాలో ఉండడం. జెన్సోల్ వాజ్ ఎగ్జాంపుల్. మెనీ కంపెనీస్ కూడా అట్లా ఏం చేస్తాయంటే, ఏదో ఒక న్యూస్ కవరేజ్ కోసం ఏదో చిన్న ప్రాజెక్ట్ సైన్ చేసినా పెద్ద పిఆర్ చేస్తారు, న్యూస్ చేస్తారు. ఆర్ హైపర్ యాక్టివ్, సోషల్ మీడియాలో పిచ్చి క్రియేటివ్ అంటే ఏదో మీడియాలో ఉండడానికి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఎండ్లెస్ ఇంటర్వ్యూస్, ప్రమోటర్స్ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. యూజువల్లీ దీస్ ఆర్, సపోజ్ దానికి తగ్గట్టు వెనకాల ఏదైనా వర్క్ ఉంది, కొత్త టెక్నాలజీ వస్తుంది, కొత్త ప్లాంట్ వస్తుంది, కొత్త ప్రోడక్ట్ వస్తుంది, వస్తున్నాయి, కొత్త స్టేట్కి వెళ్తున్నారు, కొత్త కంట్రీస్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఓకే, బట్ మీనింగ్ లెస్ గా ఇవన్నీ చేస్తున్నారంటే మాత్రం దెర్ ఈస్ సంథింగ్ అండర్లయింగ్, ఏదో ఉండొచ్చు, ఉంది అని చెప్పలేం, బట్ ఉండొచ్చు. దట్స్ ఎ కాషన్. అంటే ఇట్లాంటి ఒక చూసుకోవాలి కొంచెం. ఇంకొకటి వచ్చేసి, ఈవెన్ చిన్న వాటిని కూడా పెద్దగా మ్యాగ్నిఫై చేసి చూపిస్తారు. చిన్న డెవలప్మెంట్, ఏదో ఏమంటారు, వాళ్ళ టెక్నాలజీలో కానీ వాళ్ళ కొత్త మార్కెట్లో చిన్న ఎంట్రీని కూడా ఏదైనా మీనింగ్ఫుల్. ఇప్పుడు మనం ఎంత స్పెండ్ చేస్తున్నామంటే దానికి తగ్గట్టు అండర్లయింగ్ అచీవ్మెంట్ కూడా అలా ఉండాలి. సో చిన్న అచీవ్మెంట్స్ని కూడా పెద్దగా చేసి చూపిస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళ స్టాక్ ప్రైస్ని బూస్ట్ చేయడానికి అవన్నీ చేస్తున్నారు అనవచ్చు. అలాగే క్లారిటీ లేకుండా ఫ్రీక్వెంట్గా డబ్బులు రేజ్ చేయడం, మార్కెట్స్ నుంచే అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ నుంచే అనుకోండి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే కానీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మాటికి రేజ్ చేయడం అనేది యూజువల్లీ నాట్ ఏ గుడ్ సైన్. అంటే మాటికి డబ్బులు రేజ్ చేయడం ఈజ్ నాట్, అండ్ దట్టు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో చెప్పకపోవడం కూడా వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. మీరు ఐపీఓకి వచ్చినప్పుడు కానీ, ఈవెన్ ఇట్లాంటి ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ప్రైవేట్ రైజింగ్ కూడా కంపెనీ ఎవరైతే రేజ్ చేస్తున్నారో షుడ్ సే ఎందుకు వాడుతున్నాం, కొత్త అప్పు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసమా, కొత్త టెక్నాలజీ కోసమా, కొత్త ప్లాంట్ కోసమా, ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని బైఅవుట్ చేయడానిక, ఆర్ ఎగ్జిస్టింగ్ అప్పుని తీర్చేసి కొత్త చేయడానిక. సో ఇదన్నీ తెలుసుకోవాలి. ఆర్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావచ్చు. సో అది క్లారిటీ లేకపోతే కూడా అది ఒక రెడ్ ఫ్లాగ్ అది కూడా. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్ యూజ్ ఆఫ్ బజ్ వర్డ్స్.
ఏమంటారు ఇప్పుడు అందరూ గ్రీన్ ఎనర్జీ అని బజ్వర్డ్ ఉంది ఇప్పుడు. అందరు ఇప్పుడు కొత్తగా ఏఐ అంటారు. సో పనికి మాలిన విషయాలు కొన్ని కేసుల్లో ఏఐ అవసరం లేదండి. సో అట్లాంటి కేసుల్లో కూడా వాళ్ళు ఏఐ అంటారు. అక్కడ ఎటువంటి దాంతో వాల్యూ అడిషన్ ఉండదు. జస్ట్ బికాస్ బజ్ వర్డ్స్ వాడితే మనకు వాల్యుయేషన్ పెరగచ్చు, మార్కెట్ లో మన రిలవెన్స్ మనం ఉన్నామని అందరికి తెలియవచ్చు అని అనవసరమైన విషయాల్లో కూడా బజ్ వర్డ్ వాడారు. ఏ పవర్డ్, నెక్స్ట్ జనరేషన్, డిస్రప్టివ్ టెక్నాలజీ. అక్కడ డిస్రప్టివ్ ఉండదు, ఏముండదు, జస్ట్ ఏమంటారు కలర్ చేంజ్ లేకపోతే చిన్న సైజ్ చేంజ్. డిస్రప్షన్ అంటే నియర్లీ మార్కెట్ ని మార్చే ప్రోడక్ట్ ఉండాలి, ఆ టెక్నాలజీ ఉండాలి, ఆ సర్వీస్ ఉండాలి. సో అనవసరమైన డిస్రప్టివ్ వర్డ్స్ వాడడం కూడా ఏంటంటే ఒక డిసెప్షనే. అక్కడ ఏదో అండర్లైన్ ఏదో ఇష్యూ ఉంటేనే చేస్తారు. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ ఈ కేసులో మనం చూసాం, ఈ కేసులోనే కదా చాలా కేసుల్లో చూసాం, లైఫ్ స్టైల్ ఆఫ్ ప్రమోటర్. ఆ కంపెనీ ప్రమోటర్ ఎవడైతున్నాడో, నేను పెద్ద ఇల్లు కొన్నాను, హ్యూజ్ కార్లో కొన్నాను. మాల్యా కేసులో చూసాం చాలా చాలా ప్రమోటర్స్ ఎవరైతే ఓవర్ ఫ్లాషీ లైఫ్ స్టైల్ ఉందో, ఆ లైఫ్ స్టైల్ అది ఎక్కడి నుంచో ఎవరో ఒకరు డబ్బులు ఇస్తేనే, యూజువల్లీ నీ కంపెనీ నుంచి, అంటే మనం పెట్టే డబ్బుల నుంచే అది ఫండ్ అవుతుంది వాడికి. సో ఆ లైఫ్ స్టైల్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్లాషీగా చేస్తున్నారో కొత్త, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు హ్యాండిల్ చేయడం తెలియదు. మీరు ఇప్పుడు ఓల్డ్ మనీ ఏదైతే ఉందో, మీరు పెద్ద పెద్ద బిజినెస్ గ్రూపులు ఉన్నాయి, బిర్లా గురించి మీకు తెలియదు, అంబానీస్ వాళ్ళు ఒక ఇల్లు ఉండొచ్చు, బట్ అదర్వైజ్ వాళ్ళ లైఫ్ ని పెద్ద పెద్ద పాష్ కార్స్ లో అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఆర్ కొత్తగా ఇది కొన్నట్టు ఫ్లాషీ చేయరు. ఉండొచ్చు ఆస్తులు, బట్ చూపించుకుంటారు, వెనకాల పెట్టుకుంటారు. మీరు చూస్తే ఓల్డ్ మనీ ఎవరైనా సరే కొత్తగా, ఈ కేసులో జెల్సన్ వాజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళకు ఏమంటారు కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని పెద్ద ప్లేస్ లో కెమేలియాలో ఇల్లు కొనుక్కున్నారట. సో దీస్ ఆర్ ఆల్ ఫ్లాషీ వే ఆఫ్ కొత్తగా డబ్బులు వచ్చినాయి చూపించుకోవడం అనేది యూజువల్లీ అనదర్ థింగ్ ఆల్సో ఒక సైన్ ఆఫ్ రెడ్ ఫ్లాగే. ఎస్పెషల్లీ కొత్త కంపెనీస్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి ఫ్లాషీ ప్రమోటర్స్ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి తను కూడా పెంచుకోవడం యూజువల్లీ నాట్ ఎ గుడ్ థింగ్. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నిట్లలో కూడా ప్రమోటర్ తన స్టేక్ ని ప్లెడ్జ్ చేయడం. ఎక్కువగా ప్లెడ్జింగ్ ఉందంటే మాత్రం అదొక రెడ్ ఫ్లాగే. ఎందుకంటే తన ఆ కంపెనీలో ఇంకా తనకి ఎటువంటి స్టేక్ తగ్గిపోయినప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. సో ఈ 7-8 గుడ్ రెడ్ ఫ్లాగ్స్ ని పట్టుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇట్లాంటి మోసాలకి దూరంగా ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ నిజమా అంటే ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎస్. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్న కంపెనీస్ ఎప్పుడో ఒకప్పుడు బయటపడతాయి, ఆర్ ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతాయి గ్రోత్. మన డబ్బులు స్టక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అట్లా మోసంతో మొత్తం పోయే అవకాశాలు ఉన్నాయి. వై అంటే తెలిసి ఇట్లాంటి డౌట్ఫుల్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయకుండా దూరంగా ఉండడం మంచిది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది అమాయకంగా తెలియక పెట్టుబడి పెట్టచ్చు. కంపెనీ ప్రమోటర్స్ కావచ్చు, వారి యొక్క డెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా ప్లాన్ వేసి కానీ లేదంటే తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా సార్? అసలు జనరల్ గా ఏంటంటే అంత ఈజీ కాదు. ఇట్ కమ్స్ టు ఐపీఓనే ఇవ్వండి, ఆర్ ఎవరైనా ఏదైనా ఇలాగే డౌట్ ఉండి ఎవరైనా రీసెర్చ్ చేసి ఏదైనా ఏదైనా జర్నలిస్ట్ కానీ ఆర్ ఆ కంపెనీలో ఇన్వెస్టర్ ఎవరన్నా కొంచెం యాక్టివిస్ట్ ఇన్వెస్టర్స్ అంటాము, డౌట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కానీ కొంచెం డ్యూ డిలిజెన్స్ చేస్తే తప్ప అంత ఈజీగా రాదన్నమాట. సో అందుకోసమే జస్ట్ బికాస్ మార్కెట్లో ఏదో ట్రెండ్ అవుతుంది, బజ్ వర్డ్స్ వాడుతున్నారు, అందరూ చెప్తున్నారు అని చెప్పినంత మాత్రాన తొందరగా నమ్మద్దు అనేది లెసన్ అన్నమాట ఇట్లాంటి కంపెనీస్ నుంచి. ఈ నేను చెప్పిన 6-7 రెడ్ ఫ్లాగ్స్ లో ఏవి ఉన్నా 1, 2, 3 ఉన్నాయి అనుకోండి, కొంచెం దూరంగా ఉండండి. ఎనఫ్ స్టాక్స్ ఉన్నాయి, బికాస్ మనకి మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఇచ్చే స్టాక్స్ 100 కొద్ది ఉన్నాయి. ఇట్లాంటి వాటికి మోసపోకుండా, ట్రాప్ కు పడిపోకుండా మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, సౌండ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇబ్బందులు లేకుండా వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫైనాన్షియల్స్ ఏంటి, వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏముంటాయి, దాన్ని బట్టి ఆ ఇండస్ట్రీ గురించి రీసెర్చ్ చేసుకోవచ్చు. వాటిలో పెట్టడం బెటర్, కానీ ఇట్లాంటి వాటిలో కొంచెం దూరంగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా మంచి విషయాలు అయితే మీరు పంచుకున్నారు. సో గైస్, అర్థమైంది కదా. సో ఇటువంటి జెన్సల్ ఒక ఎగ్జాంపుల్. సో ఆ స్కామ్ కావచ్చు, దానివల్ల చాలా మంది కూడా రోడ్డున పడిపోయారు. కాబట్టి ఒక కంపెనీ కనుక హైయెస్ట్ రిపిఆర్ కావచ్చు, హైయెస్ట్ యాక్టివ్గా ఉన్నట్లయితే కనుక సో మేబీ ఏదో ఉంది అన్నట్లుగా మనం గుర్తించుకోవాలి. సో తెలివిగా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రమోటర్స్ కావచ్చు, డెట్ కావచ్చు, ఇవన్నీ కూడాను సో కీన్గా మీరు అబ్జర్వ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.